పిఠాపురంలో ఇప్పటి వరకు సినీ సందడి చూసాం. ఇప్పుడైతే వినూత్నంగా ఒక బుల్లెట్ బైక్ మీద ఒక రిక్షా టైపులో తయారు చేసి ఏపీ రాజధాని అమరావతి అని, ఏపీ హైకోర్టు అని, అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఇటు టవర్లు ఇవన్నీ కూడా ఇక్కడైతే వేయడం జరిగింది. అంతేకాకుండా మనం విజువల్స్లో చూడొచ్చు. చంద్రబాబు రావాలి, అమరావతి నిర్మించాలి, కూటమి రావాలి, పేదరికం పోవాలని కూడా ఇక్కడంతా కూడా ఉన్నాయి. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాసు ఇది కూడా ఉంది. అయితే ఈ రథానికి నవ్యాంధ్ర ప్రగతి రథం కూడా అని నామకరణం చేశారు. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు పెట్టారు. అయితే కమలం పువ్వు గుర్తు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మరో పక్క చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇక్కడ నమూనా అయితే పెట్టారు. అలాగే తణుకులో ఉన్న ఆంధ్ర షుగర్స్ మూతపడింది. ఆంధ్ర షుగర్స్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఇదంతా కూడా పంటలు పండుతాయని ఇక్కడ 2 ఎద్దుల బళ్ళ మీద రైతులైతే ధాన్యాన్ని తీసుకెళ్ళినట్టు కూడా ఇక్కడంతా చూపించారు. ఇక్కడంతా మొక్కలు ఎంత కూడా చూపించారు. అయితే ఈ అంతటికి కూడా ఎంతకు ఇంత వ్యయం ఖర్చు పెట్టారు, ఈయన ఏమి చేద్దాం అనుకున్నారో తెలిసిన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఏ ఊరి నుంచి వచ్చారు? మేము తాడేపల్లిగూడ నుంచి పక్కన. ఏ జిల్లా? తాడేపల్లిగూడ అంటే ఏ జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ. ఎంత మీకు అంటే మా పవన్ కళ్యాణ్ గారి మీద, తర్వాత చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో దగ్గర నెల 15 రోజులు కష్టపడి, అలాగే 1,70,000 దాకా ఖర్చు అయింది బైక్ కొని. అదే స్తోమత లేదు, అప్పు చేసి అలాగా కష్టపడి చేసిన రాత్రి పొగలు కష్టపడి నేను సొంతంగా తయారు చేసుకున్నాను. నేను స్వర్ణాంధ్ర నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాను. అక్కడ మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అప్పుడు రెడీ అవుతుందే చూపించలేకపోయాను. అందుకనే మరి ఈరోజు పొద్దున్నే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. అయితే పవన్ కళ్యాణ్ గారు మీకు కనపడి ఇది చూస్తారంటారా? చూడాలని నేను జిల్లా అంతా తిరిగానండి. అలాగే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా అభినందించారు. తర్వాత మన నర్సాపురం నాయకర్ బొమ్మిరెడ్డి నాయకర్ కూడా జెండా ఊపి నన్ను పంపించారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు సన్మానించి 9,000 కూడా సహాయం చేశారు. అలాగే తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా చాలా అభినందించారు. రఘురామకృష్ణరాజు గారు అయితే ఆ గెస్ట్ హౌస్లో తీసుకెళ్ళి ఒక పావు గంట సేపు కూర్చోబెట్టుకుని ఎంతో మాట్లాడారు. అలాగే పిఠాపురం ప్రజలకు కూడా ఏదో నా వంతు ఇలాగ తెలియజేయాలని వచ్చాను. అయితే మీకు అసలు ఎలా చేయడం వల్ల పబ్లిసిటీ కోసం మీరు చేస్తున్నారు? నేను పబ్లిసిటీ కోసం కదా. మేము ముందు వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే పేదల కష్టాలు, తర్వాత రోడ్లు అన్నీ బాగుపడతాయని, తర్వాత మద్యం కూడా అంత స్పిరిటే కదండి ఇప్పుడు తాగుతున్నది. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి కదా. అప్పుడు చక్కన అందరికీ మంచి మందు, ఎవరితో టిఫిన్ చేసి కూడా టిఫిన్ మానరు, అలాగే టీ తాగి వాళ్ళు టీ మానరు, మందు తాగి వాళ్ళు మందు మానరు. మందు మానేస్తా అంటే ఎలా కుదురుతుంది? అందులో మంచి కొద్ది రేటు తక్కువైనా మంచి మంది ఇస్తే జనం బాగుపడతారు కదండి. ఇప్పుడు మందు షాప్కి వెళ్తాం, వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటారు. మరి వాళ్ళు ఇప్పుడు తాగేవాడు మానతారా? టిఫిన్ చేయలేకుండా ఉంటామా? అలా అందుకనే ఉన్న దాంట్లోనే తక్కువ రేట్లు మంచి మంది ఇస్తే ప్రజలు కూడా బాగుపడతారని నేను ఏదో తెలియజేయడానికే. ఇప్పుడు డబ్బులు ఇస్తాం వల్ల ఉపయోగం లేదు. రోడ్లు అక్కడి నుంచి రావాలంటే ఎంతో ఇబ్బంది పడ్డామండి. అంత ఇబ్బంది కాదు. రోడ్లు అమ్మవాళ్ళు ఈ వాళ్ళు చేయొచ్చు, కానీ రోడ్లు కూడా చూడాలి కదా. రోడ్లు చూడట్లేదు. ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ గారు చేస్తున్నారు, అవన్నీ ప్రజలకు చేరట్లేదు. కొన్ని ఎంతో ఇబ్బంది పడుతున్నారు జనం. మీరు అందరూ కలిసి అందరికీ ఇప్పుడు అన్ని చివరిగా పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్లతో ఇక్కడ గెలుస్తాడు? పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, మీరు అందరూ కలిపి ఆయన్ని నిలబెట్టాలి. పాపం మన గురించి అహర్నిశలో పాపం 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కాబట్టి మీరందరూ ఆయన సహకరించండి. మేము కూడా ఎంతో కష్టపడి మేము చేసిన తోమదే అప్పు చేసి వడ్డీకి తెచ్చి అలాగే బండి అందరూ నిలబెట్టి ఏదో తయారు చేసి నా వంతు నేను ఎవరి దగ్గర ఇప్పుడు దాకా వాళ్ళు ఎవరన్నా ఇస్తే ఒక రామ్మోహన్ నాయుడు గారే 9,000 ఇచ్చారు. ఇంకెవ్వరు ఒక్క పైసా నేను ఎవరిని అడగలేదు. ఆయన ఉన్నంత వరకు నేనే తెచ్చుకుని అలా వచ్చాను తప్ప ఎవరో పార్టీ పనులు పనులు అన్నారు. నాకు ఒక్క పైసా ఎవరు ఇవ్వలేదు. నా స్వశక్తిగా నేను వెల్డింగ్ చేసిన డబ్బులు అవి దాచుకుని నేను తయారు చేశాను. ఎందుకంటే నాకు ముందు ముఖ్యం ప్రజలు మందు గురించి ఎంతోమంది చనిపోయారు. ఆ మందే మంచి మంది ఇచ్చి ప్రజలను కాపాడాలి అని వీడు వచ్చే
రోడ్లు బాగుపడతాయి. అలాగే మోడీ గారు కూడా ఆయన వంతు మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో సేవ చేస్తారు. మీరందరూ సహకారం అందించి పిఠాపురం ప్రజలు మన పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజార్టీ ఇచ్చి మీరందరూ మేము ఎలాగో దూరం నుంచి వచ్చామో అలాగే మీరు కూడా ఇక్కడుండి ఆయన మనకు అందుబాటులో ఉండరు. మీరందరూ దయించి ఆయన ఎంతో మంచి మనసు, మీరందరూ దయించి ఆయనకి మంచి ఓట్లతో మెజార్టీతో ఎవరికి డిపాజిట్లు కూడా లేకుండా మన పవనాన్ని నిలబెట్టుకుందాం. మళ్ళీ ఆయన మనకి పరమేశ్వరులాగే మనకి తోడు ఉంటారా మన ప్రజలకి. ఆయన ఏసీలో ఉండొచ్చు, గ్లాస్ గుర్తుకు వేసి మీరందరూ ఆయనకి మంచి మెజార్టీ నిలబెడతారని. జై గ్లాస్ పవన్ అన్నకే జై, పవన్ అన్నకే జై, చంద్రబాబు నాయుడుకే వదిలాలి, మోడీకే జై.